ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఆమేన్. సంపాదిస్తూనే ఉన్నాం, కానీ అవసరాలు మాత్రం తీర్చబడట్లా. సంపాదిస్తూనే ఉన్నాం, కానీ కుటుంబాన్ని మాత్రము పోషించుకోలేకపోతా ఉన్నాం. సంపాదిస్తూనే ఉన్నాం, సంపాదించినంత వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. సంపాదిస్తూనే ఉన్నాం, అనుకోని ప్రమాదాలు, అనుకోని ఆపదలు, అనుకోని అవసరాలు కలుగుతూ ఉన్నాయి. సంపాదించినంత దానికే ఖర్చు పెడుతున్నాం, కానీ నిజమైన అవసరాలకు మాత్రం ఖర్చు పెట్టలేకపోతున్నాం. దేనికోసమైతే ఖర్చు పెట్టాలి, ఏ అవసరం తీర్చుకోవటం కోసమైతే మనం సంపాదిస్తూ ఉన్నాం, ఆ అవసరం మాత్రం తీర్చుకోలేకపోతున్నాం. సంపాదించిందంతా చిల్లు జేబులో చిల్లరేసినట్టుగా అయిపోతూ ఉంది. సంపాదించిందంతా పోయిన సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఈ సంవత్సరం బాగుంటాయేమో అన్న ఉద్దేశంతో మనం మొదలు పెట్టాం, కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పరిస్థితులు మెరుగవుతాయేమో అని ఆశపడుతూ ఉన్నాం. కానీ పోయిన సంవత్సరం ఉన్న అప్పులు ఈ సంవత్సరంలో తొలగిపోతాయేమో అని ఆశిస్తూ ఉన్నాం, కానీ ఈ సంవత్సరం మరీ హీనమైపోతూ ఉంది. ఈ సంవత్సరం ఇంకా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. మనం ఎంత కష్టపడినా, ఎంత త్యాగం చేసినా, ఎంత శ్రమ పడినా, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, నీ వృత్తికి సంబంధించిన ఏదన్నా చేయి, సంపాదించిందంతా కూడా వ్యర్థంగా ఖర్చు అయిపోతూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది మన జీవితంలో? కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, కానీ దేనికి మనం సంపాదించుకుంటున్నామంటే మన సంపాదన, మన త్యాగము, మన కష్టము దేనికంటే మన కుటుంబము బాగుండాలి, మన కుటుంబము పోషింపబడాలి, మన కుటుంబము నలుగురిలో గౌరవంగా ఉండాలి. మనము పేదరికంలో ఉండకూడదు. మనము పేదరికంలో ఉండటానికి, ఒకరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితులకు రాకుండా ఉండటానికి మనం కష్టపడతా ఉన్నాం. మనం మన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నాం. మనం ఎంతో శ్రమ పడుతూ ఉన్నాం దానికోసం. కానీ ఎంత కష్టపడినా, ఎంత త్యాగం చేసినా, ఎంత చెమటోర్చినా, ఎన్ని బాధలు ఓర్చుకొని పని చేస్తూ ఉన్నా, సంపాదించుకుంటూ ఉన్నా, కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పరిస్థితులు ఘోరమైపోతూ ఉన్నాయి. ఎందుకు అట్లా జరుగుతూ ఉంది మన జీవితంలో? ఏమిటి కారణం? ఏ కారణమో అర్థం కాకపోతే, ఎందుకు మన జీవితం అట్లా జరుగుతుందో మనకి తెలియకపోతే, ఈరోజు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మనం ఎలా సంపాదిస్తూ ఉన్నాం? దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి, ఆయన ఎలా జీవించమన్నాడో, ఎలా సంపాదించుకోమంటున్నాడో అలాగే సంపాదిస్తూ ఉన్నామా? ఆయన మాటను మనము జాగ్రత్తగా విని సంపాదించుకుంటే మనలో పేదరికం అనేది ఉండదు. అంటే మనకు అవకాశం ఉంది కదా అని మనము చెడ్డ మార్గంలో సంపాదించకూడదు. మనల్ని ఎవరు అడుగుతారులే, మనమే కదా పై అధికారులము, మనమే కదా మొత్తము, మనల్ని ఎవరు అడుగుతారులే అన్న ఉద్దేశంతో చెడ్డ మార్గంలో సంపాదించకూడదు. 10 మంది భక్తిహీనుల దగ్గర ఉండే ధనము కంటే నీతిమంతుడి దగ్గర ఉండే కొంచెమైన మేలు. అంటే ఎక్కువ మంది భక్తిహీనులు దేవుణ్ణి ఎరుగుని వారు, దేవుని భయం లేని వారు, వాళ్ళ ఇష్టానుసారంగా చెడ్డ మార్గంలో అవినీతి చేస్తూ అన్యాయంగా, అక్రమంగా సంపాదించుకుంటూ ఉంటారు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంటే దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తమును ఎరిగి, చాలా జాగ్రత్తగా అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా నీతిగా కొద్దిగా సంపాదిస్తాడు. ఆ నీతిమంతుడు సంపాదించిన ఆ సంపాదన కొద్దిగా అయినా 10 మంది భక్తిహీనుల దగ్గర ఉండే ధనము కంటే ఈయన దగ్గర ఉండే ధనము ఎక్కువగా దేవుడు ఎంచుతున్నాడు. మనము ఆలోచిస్తే ఆ 10 మంది దగ్గర ఉన్న ధనమే ఎక్కువ ఉంటుంది, వారి దగ్గర ఉన్న సంపాదన ఎక్కువ ఉంటుంది. మన దగ్గర తక్కువే ఉంటుంది. నీతిగా ఎవరైతే సంపాదించుకుంటున్నా వారి దగ్గర తక్కువే ఉంటుంది. కానీ దేవుని దృష్టి ఎట్లా ఉందంటే నీతిమంతుడి దగ్గర ఉన్నదే ఎక్కువగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు నీతిగా సంపాదించింది కొంచెమే అయినా దాన్ని దేవుడు వ్యర్థంగా ఖర్చు చేయనీయడు.
అనవసరమైన ఖర్చులు రానివ్వడు, అనవసరమైన ప్రమాదాలు జరగనివ్వడు, అనవసరమైన అప్పులు జరగనివ్వడు. చాలా జాగ్రత్తగా రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిస్తాడు దేవుడు. అన్యాయముగా, అక్రమముగా, అవినీతి చేస్తూ మన ఇష్టానుసారంగా దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తం జరగకుండా, నీతిగా నిజాయితీగా బ్రతకకుండా మన ఇష్టానుసారంగా సంపాదించిన సంపాదనతో అనవసరమైన ఖర్చులు వస్తాయి, వ్యర్థమైన ఖర్చులు వస్తాయి, అనుకోని ప్రమాదాలు జరుగుతాయి, అనుకోని ఆపదలు వస్తాయి, అనుకోని అవసరాలు వస్తాయి, అనుకోని అప్పులు వస్తాయి. ఇదంతా వ్యర్థంగా ఖర్చు అయిపోద్ది. కష్టపడతాం, శ్రమ పడతాం, అబద్ధాలు ఆడతాం, నిందలేస్తాం, అవినీతి చేస్తాం, అన్యాయం చేస్తాం, అక్రమం చేస్తాం. ఎంత చేసి సంపాదించినదంతా వృధాగా, వ్యర్థముగా, నీ అవసరానికి ఉపయోగపడకుండా, నీకు సంతోషాన్ని ఇవ్వకుండా మొత్తము వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. అందుకనే దేవుడు అంటాడు, ఆ 10 మంది అన్యాయంగా సంపాదించిన దానికంటే నీతిగా నిజాయితీగా నువ్వు కొద్దిగా సంపాదించు. ఆ కొద్దిగా నీ దగ్గర నిలిచి ఉండేలాగా దేవుడు చేస్తాడు. ఆ కొద్ది ధనమే, ఆ కొద్ది సంపాదనే ఎప్పటికీ నిలిచి ఉండేలాగున, నీ అవసరాలకు తీర్చబడేలాగున దేవుడే చేస్తాడు. కనుక మనం ఎలా సంపాదిస్తూ ఉన్నాం అనేది మనము ఆలోచించాలి. నువ్వు వ్యర్థంగా సంపాదిస్తే వ్యర్థంగానే ఖర్చు అయిపోద్ది. ఇంకా మాట్లాడాలంటే దానికి 2 అంతలు ఖర్చు అయిపోద్ది. మనము వ్యర్థంగా 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయలు ఖర్చు అయింది. నిజాయితీగా 2 రూపాయలే సంపాదిస్తే ఆ 2 రూపాయల్లో కూడా మిగిలేలాగా చేస్తాడు దేవుడు. అది ఆయన గొప్పతనం. లోకం పరంగా చూసుకుంటే తక్కువగానే అనిపిస్తాం, కానీ దేవుని పరంగా చూసినప్పుడు అది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తమును చేస్తూ, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞను జాగ్రత్తగా విని, ఆయన ఆజ్ఞల ప్రకారము జాగ్రత్తగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళలో పేదలు అనేవారే ఉండరు, వాళ్ళలో బీదలు అనేవాళ్ళు ఉండరు. దేవుడే వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దేవుడే వారికి కాపుదలను ఇస్తాడు, దేవుడే వారిని కాపాడుకుంటూ వస్తాడు, దేవుడే వారిని అప్పుల పాలు కాకుండా కాపాడుకుంటూ వస్తాడు. అనుకోని ప్రమాదాలు, అనుకోని ఆపదలు, అనుకోని అవసరాలు ఏవి రాకుండా దేవుడే కాపుదలు ఇచ్చుకుంటూ వస్తాడు. నువ్వు అన్యాయంగా, అక్రమంగా నువ్వు ఎంత సంపాదించినా అదంతా ఖర్చు అయిపోతుంది, వృధాగా ఖర్చు అయిపోద్ది. ఏమి ఆశించి సంపాదిస్తూ ఉన్నామో, ఏమి ఆశించి ఆ చెడ్డ మార్గంలో సంపాదిస్తున్నావో అది జరగకుండానే ఖర్చు అయిపోద్ది. అందుకనే దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తం ప్రకారము జీవించు, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గ్రహించి ఎలా జీవించమంటున్నాడో అలాగ జీవిస్తూ కొద్దిగా సంపాదించు. నీతిగా నిజాయితీగా సంపాదించేవాడు కొద్దిగా సంపాదిస్తాడు. ఆ కొద్దిగా సంపాదించు, దాన్ని 10 అంతలుగా దేవుడు చేస్తాడు. దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టేలాగా దేవుడు చేస్తాడు. ఆయన మార్గములో నడిచి, ఆయన చిత్తము ప్రకారము జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉంటే, నువ్వు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటే, కన్నీటి సంపాదించేది కొంచెమే సంపాదించుకున్నానని ఆకలి దప్పులతోనూ కుటుంబం అంతా బాధలతోనూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. అట్లాంటి పరిస్థితుల్ని మన కుటుంబంలోకి రానివ్వడు. ఎలా బ్రతకాలి, రేపు ఏం చేయాలి, ఈ అవసరం వస్తే ఎలా, ఇది ఎట్లా జరిగితే ఎలా, ఉన్నది కొంచెమే కదా, మనం ఎలా మనం సంపాదించింది సరిపోదు కదా, ఇట్లాంటి భయాలు ఏం పెట్టుకోవాల్సిన పనిలే. ఎందుకంటే మనం దేవుని కలిగి ఉన్నాం. ఆయనకి అన్నీ సాధ్యమే. ఆయనకి సాధ్యం కానిది ఏది లేదు, సమస్తము ఆయనకి సాధ్యమే. ఆయన సకల సంపన్నుడు, సకల ఐశ్వర్యవంతుడు. కనుక మనము దేవుని మాటకు లోబడదాం. మనం సంపాదించేది ఏదైనా చక్కగా నీతిగా నిజాయితీగా సంపాదిద్దాం. ఆయన ఆజ్ఞను అనుసరించి ఎవరైతే నడుస్తారో వాళ్ళల్లో బేదలు ఉండరని దేవుడే చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా విని దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు పేదరికంలో వాళ్ళు ఉండరని దేవుడు చెప్తున్నాడు. కనుక
ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తం ప్రకారము జీవిస్తూ ఆయన మాటకు లోబడి కానీ మనము జీవిస్తూ ఉంటే, మన సంపాదన ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనలోకి ఎప్పుడు పేదలు అనే వాళ్ళు ఉండకుండా దేవుడే చేస్తాడు. మనందరం అలాగా జీవించుదుము గాక. ఆమేన్.